పవన్ని బాగా గిల్లితే ఆయన జగన్ మీద బాగా రెచ్చిపోతారు. ఇది ఒక కాన్సెప్ట్ ప్రత్యర్థులకి, లేదా తెలుగుదేశం పార్టీ అనుకూలులకి, లేదా వాళ్ళని నెత్తినేసుకునే మీడియాకి. ఇప్పుడు అదే జరుగుతుందా అంటే ఖచ్చితంగా వాళ్ళ రాతలు చూస్తే అవుననిపిస్తోంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం, పవన్ ఇరికించాలి, ఆయనపై కాపులను రెచ్చగొట్టండి, సాయికృష్ణ అదృశ్యం మనకు అడ్వాంటేజ్ కావాలి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వీళ్ళందరినీ ఉసుగొల్పారు అనేది. పోనీ అది ఏమన్నా బయట ఉంటే ప్లే చేస్తే అయిపోద్ది కదా ఇలా అన్నారు అనేది. పవన్ కళ్యాణ్ గారి మీద లేదంటే సాయికృష్ణ ఉదంతాన్ని అడ్డు పెట్టుకొని ఒక రకంగా వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ రేజ్ చేయడం బట్టి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు బయటకు వచ్చి బండి మీద తీసుకెళ్ళి లాకప్ డెత్ చేశారని ఆయన చెప్పిన తర్వాతే కదా అది లాకప్ డెత్ అని బయటకు వచ్చింది. అంతేకాదు మొత్తం ఆ బాడీని కూడా మాయం చేసేశారు అనేది కదా వాళ్ళు చెప్తున్నది. అది ఎవరు రేజ్ చేశారు ఆ పాయింట్? ఇప్పుడు స్వయాన వాళ్ళ మేనమామ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు కదా, వాళ్ళే చంపేశారు అని. మళ్ళీ వాళ్ళే వచ్చి రాయబారానికి అక్కడ జనసేన ఇన్ఛార్జే వాళ్ళ మీద దాడులు చేస్తున్నాడు, వాళ్ళ మీద ఎదురు తిరుగుతున్నాడు, వాళ్ళని భయపడుతున్నాడు, బెదిరిస్తున్నాడు అని వాళ్ళేగా చెప్తున్నారు. అంటే వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసినట్టేనా? వాళ్ళందరినీ కూడా జగన్ గిల్లి రెచ్చగొట్టి మీరు వచ్చి బయటకు పెట్టండి అని చెప్పారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ జనసేన సభ్యత్వాలు ఇప్పించారా? వాళ్ళే అంటున్నారు కదా మేము జనసేన సభ్యత్వాలు ఉన్నాయి, మా దగ్గర మేము జనసేన కార్యకర్తలు అని వాళ్ళే చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ ఇందులో అసలు వాళ్ళకి మద్దతు పలికి జరిగిన అన్యాయాన్ని నిలదీస్తున్న జగన్నో వైసీపీనో వాళ్ళని ఇక్కడ దోషులుగా చేసేయాలి, వాళ్ళదే తప్పు. అంటే అక్కడ ఏం జరిగినా అందరూ సైలెంట్గా ఉండాలి, ప్రతిపక్షం ఏం మాట్లాడకూడదు, అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడకూడదు, వైసీపీ నాయకులు ఎవరు ఏం మాట్లాడకూడదు. అందరూ సైలెంట్గా ఉంటే వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారు. ఎవరికి అన్యాయం జరిగినా సరే ప్రతిపక్షం కామ్గా కూర్చోవాలి తాడేపల్లిలో, అప్పుడు వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. అదే వాళ్ళ విషయాలకు వచ్చేసరికి మాత్రం ప్రతిపక్షం ఏం చేస్తుంది, జగన్ ఏమో బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, కాసేపు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటారు. మరి ఎక్కడుండి ఆయన నిలదీస్తున్నాడు, సమాధానం చెప్పండి. ఎక్కడుండి ప్రశ్నిస్తున్నాడు ఆయన, సమాధానం చెప్పండి. నిజంగా అతను సాయికృష్ణ అనే వ్యక్తి బతుకుంటే తీసుకొచ్చి చెప్పొచ్చు కదా. వాళ్ళ తల్లి చెప్తుంది కనీసం ఆ బూడిదైనా ఇవ్వండి, అస్థికులైనా ఇవ్వండి అని. దానికి స్పందించట్లేదు. ఒక సీఐని సస్పెండ్ చేసి పక్కన పెట్టేస్తే అంతవరకు అయిపోద్ది. పోనీ ఆ రాజకీయం వేరు, దాని గురించి వేరే వీడియోలో మాట్లాడుకోవాలి. ఇక్కడ జగన్ ఇన్వాల్వ్ చేసి జగన్ పవన్ గిల్లుతున్నాడు, పవన్ రెచ్చగొడుతున్నాడు, లేదంటే ఉసుగొలుపుతున్నాడు, కావాలని వాళ్ళందరినీ చేస్తున్నాడు. ఇది అంటే పవన్కి ఇంకా కోపం రావాలి జగన్ మీద, పవన్ కళ్యాణ్ గారు ఇంకా జగన్ని తిట్టాలి. ఇది ఇక్కడ వీళ్ళ ఉద్దేశం.